హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి రుచులు. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన రాయలసీమ స్పెషల్ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడినంత నూనె వేసి నూనెను కొద్దిసేపు వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తరువాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. అవి బాగా వేగాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను ప్యాన్లో వేసుకొని బాగా కలపాలి. ఇందులోనే సరిపడా పసుపు, ఉప్పు వేసి చికెన్కి పట్టేలా బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. చికెన్ లైట్గా ఉడికిన తరువాత ధనియాల పొడి, చికెన్ మసాలా, కారం వేసి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా నీళ్లు పోసి చికెన్ బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. గ్రేవీ చిక్కబడి చికెన్ బాగా ఉడికాక చివర్లో గరం మసాలా వేసుకొని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడకబెట్టుకోవాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఎంతో రుచికరమైన రాయలసీమ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి రాగి సంగటితో తింటే ఆ రుచియే వేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన అమ్మ చేతి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.